దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ముందుగా వేదిక మీద ఉన్న దైవజనులైన వారికి, పెద్దలకు, సంఘానికి మూల కంబాలుగా వ్యవహరిస్తున్న వారికి, ఈ సభకి కారకులైన యవనస్తులకు, వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, గతించిన రాత్రి తండ్రి లేఖనాల యొక్క బరువైన వాక్య భాగాలు తండ్రి మాకు అందించారు. అందరి వల్లే చదువుకుని వెళ్ళిపోక ఏ విధముగా తండ్రి సందర్భాన్ని అర్థం చేసుకోవాలో, దాని వెనక తండ్రి మా కొరకు ఏది ఎదురు చూస్తుందో, ఏం కోల్పోయామో, ఏం అందుకోవడానికి తండ్రి మేము ఆశ కలిగి జీవించాలో మాకు నేరుగా ముఖాముఖిగా మీ సందేశం అందించారు. ఇక ఈ చివరి రోజు తండ్రి మనుషులు తండ్రి ఏ విధమైన శ్రమ గుండా నడిచిపోతున్నారు. ఒక్కొక్కరి జీవితాల్లో తండ్రి ఒక్కొక్క గాథ, ఒక్కొక్క కారణం ఏదైనా దాని అంతము మరణమే. దాని వెనకాల తండ్రి ఎన్నో జీవితాలు సిదిగిపోయి ఉన్నాయి. శాస్త్రం ఎంత అభివృద్ధి పొందినా ఆ శ్రమ నుండి తండ్రి, ఆ శ్లోక సముద్రం నుంచి తండ్రి బయటికి తీసుకురాలేరు. దాని ఊడ్చి అర్థం లేని తండ్రి వ్యర్థమైన బ్రతుకులు తండ్రి గడిస్తున్న ఈ ప్రపంచానికి, ముఖ్యంగా స్థానిక ప్రజలకు ఈ సందేశం ద్వారా మేలుకొలుపు అనుగ్రహిస్తారని కోరుతున్నాం దేవా. వీరికి అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి మీరే కలగజేసుకోండి. ఈ సభలను తండ్రి అర్థవంతంగా మీరు మార్చండి. నా ముందు మాట్లాడిన తండ్రి కుమారులు మీ తండ్రి మీ దయలో, మీ కృపలో విలువైన మాటలు పెద్దలు అందించారు తండ్రి. వాటిని వింటూ మరికొన్ని మాటలు తండ్రి కొనసాగింపు మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, అన్ని విషయాల్లో తండ్రి మీరే నెమ్మది దయచేస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ వాటిని ఎంతో కొంత మీరు అవగాహన తెచ్చుకుంటే ఈరోజు చెబుతున్న సంగతులు మరికొన్ని మీకు లోతుగా అర్థం కాక, ఈరోజు ఇక చివరి రోజు అటెండెన్స్ చేయించుకుందామని వచ్చారు అనుకుంటే వచ్చామమ్మా వెళ్ళామమ్మా అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అయినా ఈరోజు వచ్చారు కనుక కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏదో ఒక రోజు ఆగిపోతాం. మన డబ్బు, మన జ్ఞానము, మన సంపాదన, మన పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఒకరోజు నిశ్శబ్దమైపోతాయి. ఎదురింటోళ్ళు వస్తారు, వెనకింటోళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అందరూ వస్తారు, కొంచెంసేపు మౌనంగా ఉంటారు. లాస్ట్గా ఒక స్నానం చేయిస్తారు. దగ్గరగా ఉన్న పౌడర్ ఏదన్నా వస్తే అదంతా కోసేసి జల్లేస్తారు. పెద్దోడు వచ్చాడా, చిన్నోడు వచ్చాడా అని స్లోగా మాట్లాడతారు. దుఃఖాలు రాకపోయినా దుఃఖాలు తెచ్చుకునే వాళ్ళు ఏడుస్తారు. ఏడవకపోతే బాగోదని ఏడ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు. ఆ రోజు అన్ని పేరు ప్రఖ్యాతులు, డబ్బులు, ధనధాన్యాలు ఇవన్నీ నిశ్శబ్దమైపోతాయి. ఒంటరిగా చివరికి ఒక పాట పాడతారు. మనకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళి తలో నలుగురు కలిసి గుప్పెడు మెట్టేసి వచ్చేస్తారు. దాని పేరు మరణం. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, ఒకరోజు చచ్చిపోతాం మనం. ఎప్పుడు చచ్చిపోతామండి అంటే డేట్ అయితే నేను చెప్పలేను, కానీ చచ్చిపోతాం ఒకరోజు. ఖచ్చితంగా చనిపోతాం. ఒక 50 సంవత్సరాలు గడిచాయో నేను సీరియస్గా చెప్తున్నాను, నేను ఉండను. నాకన్నా పెద్ద బళ్ళు ఉన్నాయి, నాకన్నా ముందే ఉండరు. 50 ఏళ్ళకి ఎవరు ఉండరంటే ఉండరు.
ఎలక్షన్ కొరకు కొట్టుకు చచ్చిపోయిన మొన్నటి వరకు మీ అందరిని అడుగుతున్నాను, ఎన్ని ఎలక్షన్లు కొంటారు మీ అందరూ అడుగుతున్నారు. నిన్న మొన్న 2020లో వరల్డ్ కప్లో మన ఇండియా విజయకేతనం ఎగరవేసింది. అంతకుముందు అసలు కప్పు వదిలేసింది. వరల్డ్ కప్ 2020 అయినా 2 yearsకి ఒకసారి వస్తుంది, 5 yearsకి ఒకసారి వచ్చేది వరల్డ్ కప్. అది పోయింది. అది పోయినప్పుడు అందరూ బాధపడిపోయారు. ఇదిగో ఇలాంటి కుర్రోళ్ళందరూ బాధపడిపోయి, ఛే ధోని ఉంటే బాగుండ్రా అన్నారు. ఛే సెహ్వాగ్ ఉంటే బాగుండ్రా, టెండూల్కర్ ఉంటే బాగుండ్రా, బౌలర్ ఉంటే బాగుండ్రా, ఆళ్ళు ఉంటే బాగుండ్రా, ఏళ్ళు ఉంటే బాగుండ్రా అంటున్నారు. నేను ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళు ఎందుకు లేరు? ఎందుకు లేరు? ధోని ఉన్నాడుగా, ఎందుకు ఆడట్లేదు? టెండూల్కర్ ఉన్నాడుగా, ఎందుకు ఆడట్లేదు? ఆడరు. అయిపోయింది వయసు. మీకు ఏమర్థం అవుతుందంటే, ఏ పరుగైన ఒక రోజు ఆగిపోతుంది. ఈ సొగసులు, ఈ అందాలు, ఈ గొడవలు ఇవన్నీ నిశ్శబ్దం అయిపోతాయి. అవి దగ్గరలోకే నీకు వస్తున్నాయని నీ బాడీ నీకు చెప్పకనే చెప్తా. నీ దేహం నీకు చూపిస్తుంటుంది, చెబుతుంటుంది. ఎవరైనా మన ఇంటికి వస్తే టీ కాఫీలు ఇస్తామో లేదో కానీ ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ముందు అలా ఆల్బమ్ మొహమే పడేస్తాం, వాళ్ళకి చూసుకొని టీ ఎట్టి వరకునని తిరిగేసుకుంటారు. అలా తిరిగేస్తారు, ఎలా తిరిగేస్తారు, ఎలా తిరిగేస్తారు, అలా తిరిగేస్తారు. ఈసారి ఆల్బమ్ వాళ్ళకి ఇవ్వకండి, మీరు చూసుకోండి. వారానికి ఒక్కసారి అయినా చూసుకోండి, కుదరకపోతే నెలకు ఒకసారి అయినా చూసుకోండి. ఎందుకు చూసుకోవాలని నేను అంటున్నానంటే, చూసుకోండి. ఎందుకు చూడాలో తెలుసా? ఆ చూసినప్పుడు ఆ ఫోటో దగ్గర తెచ్చి ఈ ముఖాన్ని పట్టుకెళ్ళి ఈ ఫోటో చూసుకుని 2 అద్దం దగ్గర పెట్టుకుని చూసుకోండి. బొమ్మ ఎక్కడున్నట్టు లైవ్లో బొమ్మ ఉండదు, ఇక్కడున్నట్టు ఇక్కడ కనబడదు. నీ బాడీ ఎక్స్పైర్ అవుతోంది. ఆడవారుగున్న తల్లులకి, చెల్లెలకి మీ అందరికి చెప్తాను, అప్పుడప్పుడు మీరు చూడండి, ముక్కల మీద మచ్చలు, బొగ్గల మీద మచ్చలు, మెడలు నల్లగవడాలు. ఏంటి ఇవన్నీ? దేనికి సిమ్టమ్స్ ఇవన్నీ? కణాలు చచ్చిపోతున్నాయి. మగవారైనా నా తోటి వయస్సుకులకి, నా పెద్దవారికి, తండ్రి సమానికి అందరికీ మీకు చెప్తున్నాను, నుదుటి భాగం నల్లబడుతుంటుంది. కణాలు చనిపోతున్నాయి. చాలా మందికి గోర్లో తెల్లగా పువ్వులు వచ్చినట్టు వస్తాయి. ఏంటనుకుంటున్నారు? కొంగ పువ్వేసి అనకండి. దేవుడి గుళ్ళో గుడ్డెట్టని ఒక పాట పాడేవారు చిన్నప్పుడు. కొంగ పువ్వేయలేదురా అయ్యా, నీ రక్త కణాల వ్యవస్థ చస్తుంది. కళ్ళ కింద బ్యాగులు తయారవుతున్నాయి, కళ్ళ కింద లొట్టలు వస్తున్నాయి, నునుపు తగ్గుతుంది. ఇవన్నీ దేనికి చిహ్నం అంటే, నీ బాడీ చెప్తుంది చచ్చిపోతావు త్వరలోనే. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, రోజు రోజుకి చనిపోతున్నావు. రోజు రోజుకి అమ్మ గర్భంలో పుట్టింది మొదలుకొని రోజు దాటిందంటే చనిపోతున్నావు. రాత్రి మాట్లాడుకున్నాగా, నల్లెంటుకు తెల్లెంటుకు ఎందుకయింది? చచ్చిపోయింది ఎంటుకు. నల్ల వెంటుకు తెల్ల వెంట్రుక అయిందంటే చనిపోయింది వెంట్రుక. ఒకప్పుడు కండరాలు బిగుతుగా ఉండేవి, బకెట్లైనా లెగదీస్తాం. ఇప్పుడు గ్లాసు కూడా ఊగేస్తుందంటే చెప్పండి, చచ్చిపోయింది కండరం. అడుగడుగునా చనిపోతున్నాం. ఈ చావు ఎంత విషాదాన్ని మిగులుస్తుందండి మన ఇళ్ళల్లో. ఒక ఉదాహరణ చెప్తాను. కరోనా టైంలో చాలా వింతలు చూసామ్మా. గుండె నీరైపోయిన వార్తలు చూసాం. కళ్ళు ఒక్కసారే చమాయింపుకు గురైపోయిన వార్తలు చూసాం. ప్రపంచం అంతా నోటి మీద వేలేసుకున్న ఒక ఫోటో చూసింది ఈ ప్రపంచం. మీరు చూసారు లేదో నేను జ్ఞాపకం చేస్తాను. అంబులెన్స్ వచ్చింది, 2 బాడీలను తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. ఆ రోజు కరోనా బాడీలు ఎలా ప్యాక్ చేసేవారండి? ఒక నల్లటి కవర్లో ప్యాక్ చేసేవారు. అక్కడ ఎవరికైనా కరోనా వచ్చిందంటే ఆ వీధంతా బ్లాక్ చేసేసేవారు. ఇక్కడ ఎవరికైనా కరోనా వచ్చిందంటే ఆ వీధంతా బ్లాక్ చేసేవారు. ఆ కరోనా వాళ్ళని ఎవరైనా చనిపోయారంటే దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదండి. భార్య భర్తలు ఇద్దరూ చచ్చిపోయారు.
నాన్న వారు లేరు, చుట్టం లేరు, పట్టం లేరు, అమ్మ నాన్న ప్రేమలు ఏమీ రాలేదు. ఎందుకంటే చావు బంధాలని దూరం చేసేసిన దాని పేరు కరోనా వ్యాధి. ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఇంతంత పిల్లలండి. డాక్టర్లు వచ్చారు, ఏవో ముసుగులు వేసుకుని వచ్చారు, పెద్ద పెద్ద నల్లటి కవర్లు తెచ్చారు. అమ్మనే నాన్నే ఆ నల్ల కవర్లో పెట్టేశారు, అంబులెన్స్లో ఇలా ఇసిరేశారు. పిల్లలకి ఏమీ తెలియదు, ఒక ఆడపిల్ల మగపిల్లడు అంబులెన్స్ వెనకాలే అలా నిలబడి చూస్తున్నారండి. పాపం ఏం తెలియదు. ఆ చిన్న హృదయాలకి తెలియదు ఏంటో చెప్పనా, వాళ్ళ అమ్మ నాన్న శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పశు హృదయాలకి అర్థం కానిది ఏంటో తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న ఊరు తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ బిడ్డలకు ఏడవడం కూడా తెలియదు. ఎందుకంటే ఎవరైనా ఏడిస్తే వీళ్ళకి అర్థమవుద్ది మా అమ్మ నాన్నకి ఏదో అయిందని. ఆ రోజు ఏడవడానికి ఎవడొచ్చాడండి? ఆ రోజు అమ్మ లేదు, నాన్న లేరు, అమ్మ నాన్నని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ చిన్న బిడ్డలకి ఏమీ తెలియక చిన్న మూతులకి చిన్న చిన్న మాస్కులు పెట్టారు డాక్టర్లు. అమ్మ నాన్నని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతే కనీసం ఏడవకండని ఆ చిన్న బిడ్డలిద్దరిని దగ్గర తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే వీళ్ళకి కానీ అంటుకుందేమో అని ఎవరు దగ్గర రాలేదు. ఆ ఫోటో చూసినప్పుడు అందరికీ ఏమనిపించింది తెలుసు, అయ్యో కరోనా ఎంత ఘోరం చేస్తుంది, అయ్యో ఎంత ఘోరం చేస్తుంది. ఆ చిన్న బిడ్డలకి రేపు నుంచి ఎవరు దిక్కు? ఆ చిన్న బిడ్డలకి రేపు నుంచి ఎవరు తోడుంటారు? ఇదిగో నాన్న లేడు, అమ్మ లేడు, అమ్మ లేడు, నాన్న లేడు, కనీసం ఇద్దరిలో ఒకరు బతుకున్నా బాగున్ను ఆ బిడ్డను చూసుకునేవారు. ఇప్పుడు ఇద్దరు లేరు, ఏమైపోతారు? ప్రపంచం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. భర్త చనిపోతే భార్య ఒంటరి అయిపోయింది, భార్య చనిపోతే భర్త ఒంటరి అయిపోయింది, ఇద్దరు చనిపోతే లేత పిల్లలు ఒంటరి అయిపోయారు. అలాంటప్పుడు మన హృదయంలో తిరిగిన వార్త ఏంటో తెలుసా, ఛే కనీసం ఒక్కరు బతికినా బాగుండరా అనిపించింది. వాళ్ళ వార్తలు పక్కన పెట్టండి, మన వార్తలు వద్దాం. మన ఇంట్లో ఎవరైనా ఇప్పటి వరకు అమ్మ నాన్న మీద ఆధారపడతాం. నా వయసు వరకు అమ్మ నాన్న మీద ఆధారపడిన తర్వాత ఏదో ఒక రోజు అమ్మ నాన్న చచ్చిపోతారండి. దీన్ని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 30 ఏళ్ళు కుర్రగాడికి నీకు వయసు వచ్చిందంటే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వు. ఈ యొక్క విషయాన్ని ఏదో ఒక రోజు నువ్వు ఫేస్ చేయాలి. అమ్మ నాన్న మీద ఆధారపడతాం, ఏదో ఒక రోజు చనిపోతారు వాళ్ళు. చనిపోయినప్పుడు రేపు నుంచి మనకేంటో మనకి ఏం అర్థమవుతుంది. మనకి ఇప్పటి వరకు నాన్న పోషించాడు, ఇప్పటి వరకు అమ్మ ఉండింది, ఇప్పటి వరకు నడిచిపోయింది, అంతా బాగా నడిచింది. ఇప్పుడు చనిపోయారు. ఆ ఏడుపు మధ్య భవిష్యత్ అర్థం కాక లబో దిబాని గుండెలు బాదుకుని ఆ శవం ముందు కూర్చుని మనం మాటల్లో చెప్పలేక లోపల ఒక ఆశ లోపల తిరుగుతుంటుంది. ఆశ ఏంటో తెలుసా, నాన్న ఒకసారి బతికి నాన్న అనిపిస్తుంది మనకి. ఒక్కసారి మా నాన్న బతికితే బాగుండు, ఒక్కసారి మా అమ్మ బతికితే బాగుండు, ఒక్కసారి నన్ను పెంచిన మా నాన్నమ్మ బతికితే బాగుండు అనిపిస్తుంది. ఆశ ఆశలాగే ఉంటుంది. శవాన్ని చూస్తుండగానే చెప్పండి తీసుకెళ్ళిపోతారు. ఇలాంటివి వినలేవండి. చిన్నప్పుడు మా అక్క చచ్చిపోయింది. ఆమె 7th క్లాస్ చదువుతుంది. అప్పటికి వైద్యం మీద అవగాహన లేదు. మాకు చక్కగా ఉండేది, హెల్దీగా ఉండేది, ఫిట్గా ఉండేది. నేను చాలా చిన్నపిల్లోడిని. ఏమైందో తెలియదు, మాకు అవగాహన లేదు అప్పట్లో. లోపల ఏ వ్యాధి ముదిరిపోయిందో మాకు తెలియదు. మాకున్న అందుబాటులో ఉన్న మా విలేజ్లో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆయన చెక్ చేశాడు, MBBS డాక్టరు. అర్జెంటుగా నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, కాకినాడ తీసుకెళ్ళిపోండి. కాకినాడ ఆ రోజుల్లో ఎవరైనా ఊర్లో హాస్పిటల్ దాటి వెళ్ళారంటే ఇక కాకినాడ వెళ్తే ఆశలు వదిలేసుకోవడమే, ఇంకా రారు. ఆ రోజులు అలాంటివి రకరకాలు మాట్లాడేవారు. ఎంత పెద్ద రోగం ఉంటే కాకినాడ తీసుకెళ్ళమన్నారు. మా నాన్న కాస్త ఆ రోజుల్లో కొంచెం దాచాడు కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టకుండా ఆ రోజు కొత్తగా హాస్పిటల్ వచ్చింది, ఒక 7 స్టార్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో మా అక్కని జాయిన్ చేశారు. అందరూ అనుకున్నారు పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ బాగానే చూస్తారు, వచ్చేస్తుంది ఇంటికి అనుకున్నాం. 3 రోజులకి మా అక్క చచ్చిపోయింది. వ్యాధి ఏంటో కూడా దొరకకుండా చనిపోయింది. చనిపోయిన తర్వాత తన ముక్కుల్లోంచి బ్లడ్ వస్తుంది, నోట్లోంచి బ్లడ్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఏం అర్థం అవ్వదు. తర్వాత చెప్పారు తన ఊపిరితిత్తుల్లో తెలియని రోగం ముదిరిపోయింది. చిన్న పిల్లకి వ్యాధి ఏంటండి, చిన్న అమ్మాయికి వ్యాధి ఏంటండి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరెవరు వచ్చారు, ఇది ఖచ్చితంగా చేతబడని ఏదో పిచ్చి మాటలు మాట్లాడారు, ఏవేవో చెప్పుకొచ్చారు. కానీ విషయం ఏంటి తెలుసా, మా అమ్మ గుండెల బాధ. ఎందుకంటే ఎదుగొచ్చిన కూతురు చచ్చిపోతే తల్లి ఏమైపోతుందండి.
ఎదుగొచ్చిన బిడ్డ రేపో మాపో పెళ్లి చేద్దాం అనుకున్న మా నాన్న చాలా బాగా ప్రేమించేవాడు మా అక్కని. మా నాన్న పిచ్చోళ్ళలాగా ఎప్పుడు మా నాన్న ఏడవడం నేను చూడలేదు. మా అక్క శవం ముందు నిలబడి ఏడుస్తున్నా. అవన్నీ చూసి నాకు ఏడుపు వస్తుంది. నేను ఏడుస్తున్నాను. ఆ శవం ముందు నాకు గుండెల్లో నా ఆశ ఏంటి తెలుసా? మా అక్క బతికితే బాగున్నా, అక్కొక్కసారి బతికితే బాగుండు అనుకున్నాను. నాకు తెలియని ఆ వయసుకి తెలియని విషయం ఏంటి తెలుసా? అక్క ఇంకా బతక. నా ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్య ఇక్కడ కూర్చొని మీ అందరిని అంటున్నాను, మీ ప్రియులు ఎవరైనా చనిపోయి ఉంటే ఇప్పటికీ మీకు ఎప్పుడు ఈ విషయం అనిపించలేదా? బతికితే బాగుండని మీకు ఎప్పుడు అనిపించలేదా? రేపు పొద్దున్న ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ బాడీ మీద కూర్చున్నప్పుడు మీకు అనిపించేది ఏంటో తెలుసా? బతికితే బాగుండా. కానీ ప్రపంచం మనకు చెప్పే చెవుల్లో మనం పొడి చేసే వార్త ఏంటో తెలుసా? వాళ్ళు ఇంకా బతకరు. ప్రపంచం అక్కడతోనే ఆగిపోయింది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళు బతకరేంటి? బైబిల్ చెబుతుంది బతుకుతారు. ఒకరోజు మా అక్క బతికితే బాగున్నన్న ఆశ నెరవేరే రోజు ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. ఆ కరోనాలో తల్లిదండ్రులు పోగొట్టుకుని ఏడ్చిన బిడ్డలకి ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల ఇరువురికి మరొక తోడు మరలా వస్తుందని ఒక ఆశ ఉంది. సిస్టమ్ దగ్గర ఉన్నవారు దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి. మీకు వినడం ఇంట్రెస్ట్ లేకపోతే అలా సైడ్ అయిపోయి. నాకు నవ్వుతే తెక్కలేకపోతుందని చెప్తున్నా. నాకు వాక్యమే వినా. తప్పుగా అనుకోకండి, వాక్యాన్ని గౌరవించాలి. ఎకిలి చర్యలు కుదరవు ఇక్కడ. నెక్స్ట్, చనిపోయిన తర్వాత ఎవరైనా బతికితే బాగున్న ఆశగానే ఎందుకు పోవాలి? జరగాలి, నెరవేరాలి. ఎందుకు నెరవేరదు? ఎందుకు బతకరు? అయినా ప్రశ్న, ఎందుకు చనిపోవాలి? పుట్టడం దేనికి? బతకడం దేనికి? మధ్యలో తినడం ఏంటి? ఈ రాత్రి ఏంటి? ఈ పగలేంటి? ఒకరోజు ఇన్ని సంపాదించుకున్న తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉండిపోవడం ఏంటి? మనం తీసుకెళ్ళి మట్టి వేసేస్తే ఇంక అక్కడితో ముగిసిపోవడం ఏంటి? తతంగం అంతా ఉక్కిరి పరిస్థితుల్లో ప్రేమలు, అనురాగాలు, బంధాలు, కూతురు, కొడుకు, తల్లి, తండ్రి, వీటి మధ్య ఈ బంధం ఏదో రోజు సావు అనే పేరుతో తెగిపో. ఆ పేరు ఎత్తడమే మనకి ఇష్టం ఉండదు. పిల్లగాడు అన్నాడట, స్కూల్కి వెళుతూ ఒక మాట అన్నాడట. ఏమని అన్నాడు? అమ్మ వెళ్తున్నానే అని. వెళ్తున్నానేంట్రా? వెళ్ళొస్తాను అని అంటే ఇంకెళ్తున్నా అంటే అటు నుంచి ఎక్కడికి పోతాడని. చావు మాటలు అర్థాలు వచ్చేలా కూడా వినం మనం. చావు ఏ కొసాన మనకు నచ్చదు. శవం అంటే భయం. అందుకే చూడండి, పెళ్ళిలో భోజనం ఎంత తిన్నా అరిగిపోద్దంట, దినం భోజనం అరగదట. ఏ పాపం ఎందుకు అరగదు? భయంతో ఏది తిన్న అరగదు. నీకు దినం భోజనం అంటే భయం, సావు అంటే భయం, వెళ్తున్నానంటే భయం. నేను అడుగుతున్నాను, ఈ భయం ఎప్పటికీ అలాగే ఈ ప్రపంచానికి ఉండాలా? ఇది ఎవరిని వదలదు, నీడలా తిరుగుతుంది. చక్రవర్తులు మింగేసింది అది, ముఖ్యమంత్రులు మింగేసింది అది. స్వతంత్ర భారతదేశంలో మతివాదులు, మితవాదులని చెప్పుకున్న సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని మింగేసింది. మితవాదైన గాంధీ గారిని మింగేసింది. సమరయోధుల్ని మింగేసింది. ఈ రోజుకి ఈ కోనసీమ పరిసర ప్రాంతాల్లో మోతుబర్లు మింగేసింది. ఒక్కటా రెండా? దీనికి తిక్కనవాడు ఎవడు, దొరకనివాడు ఎవడు? ప్రతి ఒక్కరిని మింగుతుంది. ఇలాంటి మరణాలని యేసుప్రభు వారు చరిత్రలో నమోదయ్యేలా, ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆపేశాడట మరణాన్ని. కొన్ని కుటుంబాన్ని ఆయన దర్శించాడు. వాళ్ళ ప్రియులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళాడు. ఆ దుఃఖాన్ని వాళ్ళ కళ్ళ మీద నుంచి తీసేశాడు. ఎక్కడ జరిగింది చరిత్ర ఒకసారి చూడండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన ఈ మాటను వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చాడట. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఒక కేస్ స్టడీ చూస్తున్నాం. ఆ కేస్ స్టడీలో ప్రధానమైన లైన్ ఏమని రాయబడిందంటే, ఒక ఇంట్లో గారాల కూతురు చచ్చిపోయింది.
కుమార్తె చనిపోయింది. మిగిలిన డాక్యుమెంట్స్ ఇంటికి వెళ్ళి తిరగేయండి, మిగిలిన సువార్తలు ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగేయండి. ఆ చనిపోయిన కూతురు వయసు ఎంతో తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల కూతురు అంటే చెంగుమని ఇంట్లో తిరుగుతుంటే ముద్దొచ్చే వయసు అంటే, చక్కటి వయసు ఇంట్లో ఉంది. ఆ కూతురు తండ్రికి గారాల కూతురు. ఎందుకో కూతుర్లు తండ్రికి బాగా కనెక్ట్ అవుతారు. పాలిచ్చి పెంచిన అమ్మాయినా చెప్పండి, వాళ్ళ నోటంటే 10 సార్లు వచ్చే మాట డాడీ అంటారు. ఆవిడ సిరాకు నేను పాలిచ్చానే మీ డాడీ అనుకుంటారు. అంతే కనెక్టింగ్. కొడుకులతో తల్లులు కనెక్ట్ అవుతారు, కూతుర్లతో తండ్రులు కనెక్ట్ అవుతారు. ఇదంతే. ఆ కూతురు అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం. ఆ తండ్రి ఎవడు? గాలోడు కాదు. ఆ తండ్రి ఎవడు? కూలీ నాలి చేయకుండా ఇంటికాడ సోమరగా కూర్చునేవాడు కాదు. ఆ తండ్రి ఎవడు? తాగుబోతి సన్నాసిగాడు కాదు. ఆ తండ్రి ఎవడు? భార్య కష్టపడుతుంటే ఇంటికాడ కూర్చొని సోదు కబుర్లు చెప్పి లింగి పైకట్టుకుని తిరిగేవాడు కాదు. ఎవరు ఆ తండ్రి? సొసైటీలో ఫేమ్ నేమ్ ఉన్నవాడు, సొసైటీలో ఆధ్యాత్మిక స్థితిగతుల్లో, డివేషనల్ లైఫ్లో గైడ్లైన్స్ ఇచ్చే వన్ ఆఫ్ ది లీడర్గా వ్యవహరిస్తున్నాడు ఆయన. సమాజ మందిరానికి అధికారి ఆయన. సమాజ మందిరం అంటే యూదులు ఇశ్రాయేలు అందరూ కూడుకొని వాళ్ళ ఆరాధన చేసే స్థలం అది. ఆ సమాజ మందిరం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా పడితే అలా ఉండదు. ఎలా పడితే ఆ మందిరంలో ఉంటే ఊరుకోరు, తోలు తీస్తానంటారు అక్కడ. ఇప్పటికి ఇజ్రాయెల్ దేశంలో మీకు ఎవరైనా చుట్టం పట్టమంటే అడగండి, ఆ సమాజ మందిరాల్లో ఆరాధనలు ఎలా జరుగుతాయి అడగండి. లైవ్ ఏమైనా చూస్తున్నారేమో అడగండి. పాట పాడితే అందరూ ఒకేసారి పాడతారు, ఒకేసారి ఆమేన్ చెప్తారు, ఒకేసారి తోరా అంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత నిబంధన బైబిల్ పుస్తకాలను తెరిచి ఒక కీర్తన, ఒక అధ్యాయం చదివి ఎవరైతే ఉన్నాడో అక్కడ యాజకుడు నిలబడి చదువుతాడు. చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు. మనకలాగా టిక్కుమని మొబైల్ నొక్కరు. మొబైల్ నొక్కితే పీక మీద అడిగే తొక్కుతారు అక్కడ. మనకలా ఉండదు. అలాంటి సమాజ మందిరం అంటే అక్కడ నిలబడిన పెద్ద ఎవడు? పెద్ద నోరు పెద్దతున్నవాడు కాదు, పెద్ద రిటైర్ అయిపోయినాడు కాదు, పెద్ద. పెట్టకపోతే పాంప్లెట్ మీద పేరు వేయకపోతే నెక్స్ట్ వీక్ మీటింగ్స్ ఎలా చేస్తారో నేను చూస్తానని వంకరవుడు కాదు, పెద్ద. ఆ పెద్దలు ఎలా ఉంటారు తెలుసా? పాత నిబంధన బాగా అవపోసన పడతారు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు, విలువలు నైతికత కలిగి ఉంటారు. ఆ నైతికత కలిగి ఉన్నవారు చిన్నలను పెద్దలను అందరినీ ఒకే తాటి మీద నడిపిస్తారు. అలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారినే సమాజ మందిరానికి పెద్దలను చేస్తారు. అలాంటి పెద్దల్లోనే పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఆయన పేరు యాయీరు. ఆ యాయీరు కూతురే చనిపోయింది. ఆయన చెబితే సమాజ మందిరం అంతా లేచి నిలబడుతుంది. ఆయన కూర్చోమంటే అందరూ కూర్చుంటారు. ఆయన కనుసైగ చేస్తే చాలా మంది ఆగిపోతారు. అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆయనకి. మతంలో పేరుంది, డబ్బులో పేరుంది, ఆయనకి హోదా అన్నీ తెలుసు, డాక్టర్లు తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ ఉన్నా తన కూతుర్ని ఏది కాపాడలేకపోయింది. తన మతం, తన విశ్వాసం, తన మందిరం, తన సమాజ మందిరం తన కూతుర్ని కాపాడలేకపోయింది. చాలా మంది డాక్టర్లు తెలుసు, పెద్ద ఆయనకి ఏ డాక్టర్ కాపాడలేకపోయాడు. చాలా కాలం నుంచి ఈ రోగం నడుస్తుంది, ఇది చావు రోగం అని అర్థమైంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ గుడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, అన్నీ తిరిగాడు. సమాజ మందిరాల్లో ఎన్ని బలి నైవేద్యాలు ఇవ్వాలి అన్నీ ఇచ్చాడు. పాత నిబంధన క్రమాన్ని పూర్తిగా పాటించాడు. అన్నీ పాటించిన తర్వాత అర్థమైంది కూతురు బతకదు, ఇది మరణ వ్యాధి, బతకదు. డిక్లైర్డ్ డిసీజ్, అది డెత్ కన్ఫర్మ్. ఆ టైంలో అర్థమైంది. ఎవరో చెప్పారు, అయ్యా నీ కూతురు మళ్ళీ జీవంతో తిరగాలి అంటే ఒకే ఒక్కరు భూమి మీద జరుగుతున్న ఒకే ఒక్క ఆయన వల్ల అవుతుంది. నీ మతం నీ కూతుర్ని బతికించదు, నీ పెద్దరికం నీ కూతుర్ని బతికించదు, నీ బలగాలు నీ కూతుర్ని బతికించు. ఈ ప్రపంచంలో ఏ వైద్యం నీ కూతుర్ని బతికించదు. నీ కూతుర్ని బతికించేది ఒకటే, నజరేయుడైన యేసు నామము. ఆయనను సంప్రదించు. ఆయన దగ్గరికి వెళ్ళు. నీ కూతురు కూర్చున్న ఈ కేస్ స్టడీ మొత్తం చెప్పు. ఈ వ్యాధి ఏంటో తనకు వివరించు అనగానే కాలు తనుకున్నాడు. ఉన్న అధికారాన్ని అన్నిటిని వదిలేసాడు. ఎందుకంటే కూతురి మీద తండ్రికి ఉన్న పిచ్చి. గుర్తుపెట్టుకో. మాట్లాడితే పిల్లలు ఏం చెప్తారు చెప్పనా? నేను చచ్చిపోతానంటారు. మీరు చచ్చిపోతానంటే మీకన్నా ముందాలు చచ్చిపోతారు. గుర్తుపెట్టుకో. ఫోన్ కొనకపోతే చచ్చిపోతారు, డ్రెస్ కొనకపోతే చచ్చిపోతారు, చెప్పింది ఒప్పుకోకపోతే చచ్చిపోతారు, 3వ ఈదులో ఎవరినో చూసారు అది ఒప్పుకోకపోతే చచ్చిపోతారు.
ఏమన్నా గద్దిస్తే, ఏమన్నా అనకూడదు అంటే చచ్చిపోతారు. మీరు చచ్చిపోతారు, ఏమన్నా సుఖపడిపోతారు అనుకుంటున్నారా? మీరు చచ్చిపోయిన కొన్ని వారాలకి ఆల బెంగెట్టుకొని చచ్చిపోతారు. గుర్తుపెట్టుకో. కూతుర్ల మీద, కొడుకుల మీద తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఎవడుకుంటుంది చెప్పండి? దేవుని తర్వాత. ₹1 మెసేజ్ నీకు లింగు వస్తే ఎంత కేరింగు అనుకున్నా. కేరింగ్ కాదాడు, ఎత్తుకెళ్ళిపోతాడు ఏమనుకుంటున్నావు? ఆడు పూరి వలనేడు బయట ఏమనుకుంటున్నావు? ₹1 మెసేజ్ ఎట్టిందంత ఉదయకాలపు వేళ ఎంత లవ్ చేస్తుందో. లవ్ చేయదరా కాకి ఎత్తుకెళ్ళిపోద్ది ఏమనుకుంటున్నావు? నేను తినేసే కాకి మురిసిపోవడం, అక్కడ పోవడం. నేను చాలా దగ్గర గమనిస్తానండి. చర్చిల్లోకి వచ్చి వ్యవహారాలన్నీ జరిగిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, కాటికి కాళ్ళు దాస్తున్నారని మాత్రం మర్చిపోకండి. తల్లిదండ్రులు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ బాగా ప్రేమించలేరండి. అందుకే చూడండి, ప్రపంచంలో నువ్వు స్నేహితుడి దగ్గర వాడికి వ్యతిరేకమైన పని ఏదైనా చెయ్యి, మళ్ళీ నీతో స్నేహం చేస్తే ఒట్టు, ఆ రోజుతో కట్టు. నీ లవర్ దగ్గర లేదా నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర, నీ లవర్ దగ్గర ఏదన్నా కాని పని, కళ్ళు కప్పే పని చేయి, నీ ముఖం చూస్తే ఒట్టు. కాని పని ఏదైనా చేయి, కానీ తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ రోజుకి ఆ విషయాన్ని బాధపడి దుఃఖపడి 2 దెబ్బలేసి మళ్ళీ మర్చిపోయి మన ప్రేమించేది ఒకరే ప్రపంచంలో. ఎవరు చెప్పండి? అమ్మ నాన్న. స్వార్థం కోరుకోని ప్రేమ అమ్మ నాన్నది, లాభం కోరుకోని ప్రేమ అమ్మ నాన్నది. అందుకే అంత కూతురి మీద అంత ప్రేమ ఉంది కనుక పరుగుని వెళ్ళాడు, సిగ్గు మర్చిపోయాడు. అంత పెద్ద ఆయన, నజరేతులో తృణీకరింపబడిన వ్యక్తి, నజరేయుడైన యేసు అక్కడికి వస్తూ ఉంటే అన్నీ మర్చిపోయి ముందుకు ఎలా పడిపోయాడంటే, అలా ముందుకు ఎలా పడిపోయాడు పెద్ద ఆయన? తన పెద్దరికాన్ని మర్చిపోయాడా? తన మతాన్ని మర్చిపోయాడా? తన యూద మతాన్ని పక్కన పెట్టాడు? ఎలా పడిపోయాడంటే, కూతురి మీద ప్రేమ తన ముందుకు పడేలా చేసింది. చాలామందిని మీరు గమనించట్లేదు, వాళ్ళకు బయట చాలా పేరు ఉంటుంది. పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు అలా కింద కూర్చొని ఆడుకుంటుంటారు. ఎంత పెద్ద ఆయన ఎలా ఆడుకుంటున్నారంటే, నీకు పలుకుబడి బయట ఉంటుందేమో, కూతుర్లు కొడుకుల దగ్గర ఉండదు. అక్కడ తగ్గాల్సిందే. వాళ్ళ ముద్దు మాటలకి తగ్గాల్సిందే, వాళ్ళ ముద్దు మాటలకు పడాల్సిందే. ఈలోపు పెడుతున్నాడు, అయ్యా నాకు మరణ సంబంధమైన వ్యాధి మా ఇంటికి, మా కుటుంబానికి, నా బిడ్డకు వచ్చేసింది అయ్యా, దయచేసి మా కూతుర్ని ఆ వ్యాధి నుంచి విడిపించడానికి రండి అని అడుగుదామని వెళ్ళే సమయానికి దాసుడు వెనకాల పరిగెట్టుకుని వచ్చాడు. అయ్యా ఇంకా ఆ యేసుని ఏం అడగకండి, కూతురు చచ్చిపోయి. గల్లు నేర్చాడు, బోర్లా పడిపోయాడు, ఏడుస్తూ ఒక మాట అన్నాడు, నేను విన్న దాన్ని బట్టి, విశ్వసించిన దాన్ని బట్టి నేను కోరుకుంటున్నాను, దయచేసి ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు, మా ఇంటికి వచ్చి నా కూతుర్ని మీరు అలా తాగితే నా కూతురు బతికేస్తుంది. మన ప్రియులు ఎవరైనా చనిపోతే శవం ముందు మనకి ఏ ఆశ అయితే ఉందో, మన ప్రియులు బతికితే బాగుందని ఏ ఆశ అయితే ఉందో, ఆ ఆశ మనకి నెరవేరట్లేదు. కానీ ఆ రోజు ఆ తండ్రి ఆశ నెరవేరింది. ఎలా నెరవేరింది? మన ఆశ ఎందుకు నెరవేరట్లేదు, ఆయన ఆశ ఎందుకు నెరవేరిందంటే, ఆ రోజు ఆ ఇంటికి ఎవరు వచ్చారు చెప్పండి? నజరేయుడైన యేసుడు వచ్చాడు. చెప్పాడు, తీసుకుని వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 22వ వచనం చూడండి. 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గురువులు వాయించి వారిని గొల్లు చేయుచుండి జనసమూహమును చూసి, స్థలము ఈడి చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహాసించరి. యేసు ప్రభు అధికారి ఇంటికి రాకముందే వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చేసారట? ఎల్లయ్యలు, పొల్లయ్యలు, ఏరమ్మలు, పెద్దమ్మలు అందరూ వచ్చేసారట. నేను అడుగుతున్నాను, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరైనా వస్తారో లేదో నాకు తెలియదు, కానీ అధికారుల ఇంట్లో ఎవరైనా చనిపోతే జనాలు వస్తారా రారా? వద్దంటే వచ్చేస్తారు. వస్తారా రారా చెప్పండి? వస్తారు. ఎక్కడో యాక్టర్కు కొడుకు పుట్టాడట, ఈడు కొడుకు కేక్ కట్ చేయడట, ఆడు కొడుకు ఈడు ఇక్కడ కేక్ కట్. సిగ్గులేదరా నీకు? అడుగుతున్నాను. ఎవడో యాక్టర్ తండ్రి చనిపోయాడట, ఈడు ఫ్లెక్స్ కట్టి అక్కడ నివాళులు అర్పించారట. నివాళులు నీకు అర్పిస్తారు, కంగారు పడకు. నివాళులు అర్పించారట. వాళ్ళ నాన్న చనిపోతే మీ నాన్నకి ఎప్పుడైనా గ్లాసు నీళ్ళు ఇస్తున్నావా? వయసు అయిపోయింది మీ నాన్నకి. వాళ్ళ నాన్న చనిపోతే మీ నాన్న కోసం నీకు గుర్తు రాలేదు, కానీ వాళ్ళ నాన్న కోసం వీడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? వాళ్ళ సెలబ్రిటీలు కనుక వాళ్ళు నవ్వుతే వీళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఏడిస్తే ఏడుస్తారు. వాళ్ళ బట్టలు చింపుకున్న బట్టలు వేసుకుంటే వీళ్ళు చింపుకునే బట్టలు వేసుకుంటే సిగ్గునే వాళ్ళందరూ.
ఆడేది చేస్తాడు, ఏడుస్తాడు. ఆడు కూ అని అరుతాడు, కూ అని మన ఇదిలో అరుస్తాడు. ఏ చేస్తే అది వేస్తాడు. వీడి బట్టల షాపు పోయినప్పుడు కూడా తినంగా నాకు మంచి ప్లెయిన్ కలర్ షర్ట్స్ కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి అండు. ఆడు వేసుకున్నాడు కానీ అందులో ఎందులో అలాంటిది ఇవ్వండి అంటాడు. జనాలు ఎప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతారు. జనాలు ఎప్పుడు చూడండి కర్తలు తిరుగుతారు. కర్తలు కార్యకర్తలు మనవాడు తెగ తిరిగేసారు, అలిసిపోయారు పాపం ఎలక్షన్లో. కార్యకర్తలు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వస్తే ఎంత అడావుడి చేసేస్తారో, ఎన్ని కేకులు అని అడుగుతున్నా. నీ అదృపకే కట్ చేస్తాడు మీ ఎమ్మెల్యే. గేటు కూడా తీయండి, మళ్ళీ చెప్తున్నాను. ఆయన పుట్టినరోజుకి మా ఇదిలో నీ అడావుడు ఏంటి? నీ కేక్ కట్ చేస్తాడు, కనీసం నీకు కేక్ కట్ చేసినప్పుడు బిడ్డ ఈదికి తిరిగి నా కోసం ప్రసారం చేశారు, రారా మొదట ముక్క నీకు ఎడతాను అంటాడా? మిగిలిపోయిన ముక్క కూడా ఎట్టండి. జనాలకు ఉండేది ఏంటి చెప్పిన, అధికారుల ఇంట్లో ఏం జరిగినా సామాన్యులు కడావుడు ఎక్కువ. ఈయనింటికి ఎంతమంది ఎందుకు వచ్చారంటే ఆయన అధికారి గనక వచ్చేసారు. అక్కర్లేని చుట్టాలు కూడా తెగ ఏడ్చేస్తున్నారు. నిజమైన ఏడుపులు అంటారు ఇవి. చెప్పండి, నిజంగా ఏడుస్తున్నారంటారు. చనిపోయింది ఎవరు కూతురండి? పెద్ద ఆయన కూతురు. మరి ఏలెంతకి ఇంత గొల్లి చేసి ఏడుస్తున్నారండి? ఆయన అధికారి కనుక ఏడుస్తారు. ఎందుకంటే రేపు చాలా పనులు ఉన్నాయి ఆయనతో. ఆ టైంలో ఆయన కూతురు చనిపోతే ఏళ్ళెందుకు ఏడుస్తున్నారంటే ఏడుస్తారు. అన్ని దొంగడుపులు ఏడుస్తారు. మన ఇంట్లోకి ఎవరైనా చనిపోతే అందరూ వచ్చి నిజంగా మన కోసం ఏడిచేస్తున్నారు అనుకోకండి. ఏడకపోతే బాగోదని ఏడుస్తారు. టెంట కింద కూర్చుని మన టీ తాగేసి మన సమోసాలు తినేసి, మనం లేకపోతే మన మీదే ఎదవా ఇప్పుడు మెతులు కూడా ఎట్లేదు అమ్మకాన్ని మనల్నే తిట్టేసి పెట్టలేదు ఇటు చూడ్డు, మనల్నే అనేసి రకరకాల మాటలు అనేసి, చనిపోయిన వాళ్ళని అనేసి, బతుకున్న మనల్ని అనేసి, మనకు పేర్లు పెట్టి మన టీ సమోసా తినేసి వెళ్ళిపోతారు. నిజంగా ఎడతారు అనుకుంటున్నారు వీళ్ళు. పైపెచ్చకెళ్ళి మూలికలు ఏడు చెప్పిన దినం భోజనాన్ని సారెట్టండి, ఓళ్ళని సారుతేయండి. ఇటండి దినం కక్క ముక్క డొక్క లేకుండా కనీసం వాళ్ళు దినం చేయడం రాలేదండి అంటారు. చచ్చిపోయారని నీళ్ళు ఎడుతుంటే వీళ్ళకి ఏం కావాలంట? కక్కలు కావాలంట, ముక్కలు కావాలంట, డొక్కలు కావాలంట, దుమ్ములు కావాలంట. చూసారు? జనాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజముగా మన ప్రియులు ఎవరైనా చనిపోతే మనం ఏడ్చినందుకు మన ఎదుటోళ్ళు. అందుకే ప్రభు అన్నాడు, ఇలారా ఆఫీసర్, నీకు విషయం చెప్తున్నాను, నీ కూతురు బతకాలంటే నీ ఇంటికి పట్టిన మరణము, నీ కూతురికి పట్టిన మరణము, నీ ఇంటికి వచ్చిన శ్లోకము దరిద్రము బయటకు పోవాలి అంటే, ఈ రోదన నీకు ఆగిపోవాలి అంటే నీకు చెబుతున్నాను, ముందు ఈ అవిశ్వాసుల బృందాన్ని బయటికి పంపించాయి. వీళ్ళ బయటికి పంపించాయి. ఈ సావు సంగీతాలు ఆపే, ఈ అవిశ్వాసులను బయటికి పంపించే. ఎందుకంటే వీళ్ళుంటే నేనుంటే వీళ్ళుండు కూడా. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఎక్కడ అవిశ్వాసం ఉంటే అక్కడ ఆయన ఉండడు, ఎక్కడ విశ్వాసులు ఉంటే ఆయన ఉంటాడు. ఇప్పుడు ఇంత విశ్వాసం కలిగిన ఈ ఇంట్లో అవిశ్వాసులు తిష్టేసి కూర్చొని తెగేసేస్తున్నారు. మన ఇంట్లో ప్రార్థనకి ఎందుకు జవాబులు దొరకవో తెలుసునా? మన ఇంట్లో ఎవరు ఉంటారండి అవిశ్వాసులు? గుర్తెట్టుకోండి. మన ఇంట్లో కొన్ని దరిద్రాలు ఎందుకు పోవో తెలుసా? మన సభల్లో, మన మీటింగ్స్లో, మన సంఘాల్లో కొన్ని ప్రార్థనలకు ఎందుకు జవాబులు దొరకదు? ఎవడో ఉంటాడు ఆయనకి నచ్చినోడు, ఆడు చాలు మొత్తం మనమంతా చెడగొట్టాం. జవాబులు రావు, కార్యాలు జరగవు, నష్టాలే ఎక్కువ జరుగుతాయి. యేసుప్రభువు అన్నాడు, ఇదిగో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపి, ఎందుకంటే వాళ్ళు ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, పోవాలి బయటికి పంపించే. వాళ్ళుంటే నేను ఉండకూడదు, నేనుంటే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ దేవుని మాటలు, దేవుని కార్యము, దేవుని యొక్క విశ్వాసము ఇంత వెలువరించడానికి యేసుక్రీస్తు వారు ఆఫీసర్ ఇంటికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంట? వారు ఆయన చెప్పిన మాటకి చెప్పండి అపహాసించారంట. అందుకే తిక్కలేసింది ఆయనకి. అపహసించారట. అపహరించడం అంటే నవ్వుతున్నారంట. అని ఒక గంభీరమైన కార్యం చేస్తాడని ఆయన అక్కడ నిలబడి ఆయన గొంతు చెంచి అరుసుకు, ఇదిగో నీ కూతురు బతుకుతుంది, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్తే ఆహా అని నవ్వుతున్నారంట. ఈ నవ్వే ముఖాల్ని బయటికి పంపించు, ఇలాంటి అవిశ్వాసాన్ని బయటికి పంపించు, వీళ్ళ బతకాలి అంటే బయటికి పంపించే. మన ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరిగితే 10 రోజులు ముందు వచ్చేస్తారంట. ఎవరో చెప్పండి, జీకే బిట్ 10 రోజులు ముందు వచ్చేస్తారు. ఎవరు? సంఘస్థులు కాదు, ఆత్మీయులు కాదు. ఎవరు చెప్పండి? మన బంధువులు రాబంధువులు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? 10 రోజులు ముందు వచ్చి కూర్చుంటారు. ఏం చేస్తారు? రండి సాయంకాలం మనం అందరం కలిసి ప్రకటన గ్రంథం చదువుకుందాం అంటారా? పార్టీ ఇవ్వడరా,
అన్నారట. ఏ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనలోనే చెత్త ముచ్చట్లు పెడతారు. ఎక్కడ కూర్చుని బైబిల్ చదువుకున్నావు అక్కడే థమ్సప్లో ఏదో కలిపారట. మిమ్మల్ని ఏం చేయాలి? చెత్త తాగుళ్ళు తాగుతారు, చెత్త మాటలు మాట్లాడుకుంటారు. అదే ప్రార్థన గృహంలో చెత్త వాతావరణం అంతా నిలబడితే నీ కార్యము ఫలభరితం అవుతాదా? అవదు. నీ ఇంటికి ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో జరుగుతుంది. నీ స్నేహాలు, నీ బంధాలు నీ ప్రార్థనని నిర్ణయిస్తాయి. గుర్తుపెట్టుకో. నీ విశ్వాసాన్ని గైడ్ చేస్తే గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎలాంటి వారితో నీ ఇల్లు బంధాలు కలుగుంది. ఇలాంటి బంధాలు దేవుడు కోరుకున్న బంధాలు లేకపోతే, ఇలాంటి అవిశ్వాసులే నీకు స్నేహితులు, నీకు చుట్టాలు పట్టాలు బంధువులైతే నీ కుటుంబానికి సమాధానం దొరకదట. యేసుప్రభువు అన్నాడు, బయటికి పంపించే వాళ్ళని బయటికి పంపించేశాడు. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆ చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేసింది. ఈ వార్త దేశమంతటా వ్యాపించింది. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నాడు. ఏమని? ఆ పెద్ద ఆయన కూతురు బతికేసింది. ప్రపంచం మాట్లాడుకుంటుంది. 2000 సంవత్సరాల క్రితం ఈరోజు ఏంటట? భారతదేశానికి సువార్త నాటుకున్న రోజు, భారతదేశంలో సువార్తకు ఎత్తనం పడిన రోజుని సెలబ్రేషన్ డే చేస్తున్నారు ఈరోజు మన ఇండియన్ క్రిస్టియానిటీ. తోమా ఇక్కడికి వచ్చిన రోజు, క్రైస్తవ్యం పాతిన రోజు, ఆ విశ్వాసానికి పునాదులు పడిన రోజు ఈ రోజు. గుర్తుపెట్టుకోండి, మనకి 2000 సంవత్సరాల విశ్వాసాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. మనకు అన్ని డేస్ గుర్తుంటాయి. ఫాదర్స్ డే గుర్తుంటుంది, మమ్మీస్ డే గుర్తుంటుంది, ఆ డే ఈ డే అన్ని డేలు గుర్తుంటాయి. ఇలాంటి డేలు గుర్తుండవు మనకి. బ్యాచులర్ లవర్స్ డే కూడా గుర్తుంటుంది. అన్ని డేలు గుర్తుంటాయి. ఇలాంటి డేస్ గుర్తుపెట్టుకోండి. విశ్వాసం వార్త అంతా ప్రపంచ దేశానికి పాకిందో లేదో తెలియదు, కానీ ఇజ్రాయెల్ దేశానికి పాకింది. ఆ రోజు ఇజ్రాయెల్ అంతా గుప్పును మాట్లాడుకుందట, ఆమె బతికేసిందట. ప్రపంచానికి ఎలా ఉంటుందండి? చనిపోయిన అమ్మాయి బతికేసిందంటే ఊరు వాడ ఎలా ఉంటుంది? అక్కడ వరకు ఎందుకులేండి, కానీ కాలానికి ముందే వయసులో ఉండగానే చనిపోయిందంటేనే నిద్ర రాదు మనకి. ఈదులో వస్తుందా చెప్పండి? కాలానికి ముందే ఎవరో వయసులో చనిపోయారు ఈదులో ఎంత బిక్కుబిక్కుమని బతుకుతాం 2-3 నెలలు. ఎందుకు వచ్చేస్తారని భయం. ఎవరన్నా మాట్లాడకుండా అలా మౌనంగా ఎర్రగా చూసారు, టెన్షన్ వచ్చేది మనకి. ఎవరు మాట్లాడరా అని ఎంత అడుగుతున్నా. చనిపోయిన వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు చనిపోతే ఇంత టెన్షన్ వస్తే, చనిపోయిన వాళ్ళు బతికొస్తే వస్తే ఏంటి? వచ్చారు. నేను అడుగుతున్నాను, చనిపోయిన వాళ్ళు బతికొస్తే ఆ రోజు ప్రపంచం ఏమైందో తెలుసు? పిచ్చి ప్రపంచం అయిపోయిందండి. ఆ రోజు పిచ్చి ప్రపంచం ఆశ్చర్యపోయింది, పిచ్చి ప్రపంచమైంది. చనిపోయిన వాళ్ళు బతికడం ఏంటి? వార్త నిజమా? ఆఫీసర్ కూతురు బతికిందా? నిజమంటే నిజమండి, మేము చూసామండి. ఆ నజరేతులో నుంచి వచ్చిన యేసుడు ఆ అమ్మాయిని బతికించేశాడు. వాళ్ళ నాన్న బాధను తీసివేశాడు, ఆ కన్నీళ్లు పక్కకు తోసేశాడు. ఆ కుటుంబాన్ని, దుఃఖాన్ని తీసి శ్మశానానికి పోయి గుండెలు బాదుకోవాల్సిన ఆ కుటుంబాన్ని సంతోషంతో నింపేశాడు. ఈ కుటుంబం చాలా సమాధానంతో ఉంది. ఆ కూతురు సజీవం. ఫస్ట్ కేస్ స్టడీ. బైబిల్లో ఇలా 3 బతికించాడు ఆయన. ఎంతమందిని? 3. కేస్ 2. 2వది వెళ్దాం రండి. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఆయన శిష్యులను బహు జన సమూహం ఆయనతో కూడా ఏలుచుండిరి. చనిపోయిన ఒకడు ఎలుపులకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెన ముట్టగా మోచున్న వారందరూ నిలిచిరి. ఆగుదాం. మత్తయి సువార్తలో ఎవరు చనిపోయారు? వయసుకు వచ్చిన కూతురు చనిపోయింది. ఇక్కడ ఎవరు చనిపోయారు? వయసుకు వచ్చిన కొడుకు చనిపోతే చనిపోయాడు. ఆ తల్లికి ఒకే ఒక్క మగ సంతానం ఉంది. అప్పటికే భర్త చనిపోయాడు. ఇవి కరోనా కన్నా బాధాకరమైన కేసులండి.
అప్పటికే భర్త చనిపోయి ఇప్పుడు మగదిక్కు లేదు. ఆ మగదిక్కు లేని తల్లి ఇంకా బిక్కుమని బతుకుతున్న తన జీవితానికి ఊపిరి లాంటి రూపం ఎవరైనా ఉన్నారంటే కొడుకే ఉన్నాడు. ఆ కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోతున్నది పాడి కాదు, నా భవిష్యత్తు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నది పాడే కాదయ్యా, నా జీవితం వెళ్ళిపోతుంది. ఇంక నేను ఎవరి కోసం బతకాలి? నా బిడ్డే నాకు తలకోరు పెట్టాల్సిన నా బిడ్డ, నేనే నా బిడ్డను సాగనంపుతున్నాను. నేను ఇంకెవరి కోసం బతకాలి? ఏడుస్తుంది, రోదనం చేస్తుంది. చాలా మంచి ఆ ఊరి జనాలు వచ్చి అనేకులు ఆమెతో కూడా ఉండి ఏడుస్తున్నారట. యేసుప్రభు వారు ఫోన్లో వీళ్ళందరూ సపోర్ట్గా ఉండి ఏడుస్తున్నారు అనుకున్నాడా? ఆయనకు ఒక విషయం తెలుసు, ఇలా కూర్చొని ఎన్ని రోజులు ఏడుస్తారు ఆవిడతో చెప్పాలి. ఆవిడ 3 రోజులు ఏడుస్తుందా, 4 రోజులు ఏడుస్తుందా, నెల రోజులు ఏడుస్తుందా, 2 నెలలు ఏడుస్తుందా, 3 నెలలు ఏడుస్తుంది? ఎన్ని నెలలు ఏడుస్తుంది? బతుకున్నంత కాలం కొడుకు గుర్తురచ్చు నన్ను రోజులు చెప్పండి నా తల్లి. అప్పుడు ఎవరు ఉంటారు? ఇప్పుడు 3వ రోజు వరకు ఉంటారు, 2వ రోజు వరకు ఉంటారు, శవాన్ని తీసుకెళ్లే వరకు ఉంటారు. ఈ ఏడ్చిన వాళ్ళందరూ ఎన్ని రోజులు ఉంటారు? చెత్త సంస్కృతి ఏంటో తెలుసా? చెత్త సంస్కృతి. కనీసం చెప్పేలకూడదంటున్నాడు. నా మాట అర్థమైందో లేదో? పుట్టుడు దుఃఖంలో వాళ్ళ లోపల ఏడుస్తుంటే వెళ్తున్నాం, కంగారు పడకుండా ఇంకో 2 రోజులు వస్తామంటే ధైర్యం ఉండదండి వాళ్ళకి. కనీసం చెప్పకుండా వెళ్ళిపోతారు. అప్పటి వరకు వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళకి మామయ్య ఎక్కడున్నాడు, పెద్ద ఆయన ఎక్కడున్నాడు అంటే వీళ్ళు కనపడరు. వెళ్ళిపోయారు సొందుల్లో నుంచి. ఎందుకు వెళ్ళిపోయారు? ఒక చెత్త సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి చెప్పకండి. ఎందుకంటే చెప్తే ఏమవుతారు? ఆ వెళ్ళిపోయినాడు మిమ్మల్ని రమ్మంటాడా కూడానే? చెబితే ఏమవుతారు అంటున్నాను. చెప్పండి ధైర్యంగా, ఇంకో కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను, మీరేం కంగారు పడకండి ధైర్యం చెబితే ఏమైందండి? చెప్పకండి, అక్కడే కాలు కడుక్కుని అలాగే వెళ్ళిపోండి అంట. అన్ని ఆశలు యేసుప్రభు వారికి తెలుసండి. వీళ్ళెవ్వరూ ఎక్కువ రోజులు నీతో ఏడవరు. జీవితాంతం నువ్వు నవ్వుతే నీతో నవ్వేవాడు ఒకడే నీ కొడుకు, నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చేవాడు ఒకడే నీ కొడుకు, నీతో చితి వరకు నీ చేయబట్టుకుని ఉండేవాడు నీ కొడుకు. ఆ తోడే వెళ్ళిపోయింది. ఇవన్నీ నిజమైన తోళ్ళు కావు. నేను ఒంటరిని చేసేస్తారు మళ్ళీ. అందుకే జాలిపడ్డాడట. ఆమెను చూసి జాలిపడొక మాట అన్నాడట, ఏడవకు, నీ గుండెల్లో ఒక ఆశ ఉందా నాకు తెలుసు, ఏడవకు. నీ కొడుకు బతికితే బాగున్న ఆశ ఆశగా ఉండిపోద్దు. ఆశను నేను నెరవేరుస్తాను. పాడి నాపమన్నాడు, పాడి ఆగింది. చిన్నవాడా లెమ్మని చెప్పగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. పాడి ముస్లిం ఏమైపోంటారు చెప్పండి? ఆ రోజు ఆడు లెగడమే ఒక వింత, లేచినవాడు కూర్చోవడం ఒక వింత, కూర్చున్నవాడు ఆ పండని అనడం ఇంకా ఎంత. ఏం మాట్లాడుంటాడు చెప్పండి? ఆపేయండి అంటాడు, ఏమంటాడండి? ఇలా మొత్తం లేచిపోయినట్టు ఏమైపోంటారు చెప్పండి? లేచిపోయి ఆ పంట అనగానే కంగారు అయిపోయి మాట్లాడసాగాను. మూలపదంలో ఏముందో తెలుసు? ఇక్కడ ఎలా రాశారు గ్రాంథికంలో, మూలపదంలో ఒక మాట ఉంది, చిన్నవాడా మీ అమ్మకే నీకు నేను తోడుంటాను, చిన్నవాడా లే, నీకు నేను తోడుంటాను, తిరిగి లే. ఆ మాట ఎంత ధైర్యం ఉందండి? వీళ్ళెవ్వరూ మీకు తోడుండరు, మీ అమ్మగారికి నీకు నేను తోడుంటాను, చిన్నవాడ తిరిగి లే అనగానే లేచి కూర్చొని మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే ఏమైపోయి ఉంటారు? మీకు అర్థమైందో లేదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చూస్తున్నారా పేపర్లు? అప్పుడప్పుడు చూస్తారా పేపర్ న్యూస్లు? రూపన్నర అయిపోతుందని ఆపేశారా? అలా ఆపేస్తే మొబైల్స్లో డైల్ హ్యాండ్ యాప్ అని ఉంటుంది, న్యూస్ యాప్. అది డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి పేపర్ ఇందులోకి వస్తుంది. ఉదయం లేచిన వెంటనే స్టేటస్ ఎవరెట్టరా చూడకండి, నీ స్టేటస్ ఏం పెరగదు. నువ్వు చూడాల్సింది ఏంటి? వార్తలు చూడు, చుట్టూ ఏం జరుగుతుందో చూడు. ఈ వార్తా పేపర్లో ఒక వార్త వచ్చింది, చచ్చిపోయిందని తీసిపోయారండి ముసలిదాన్ని. తీసుకెళ్ళిపోయి ఎట్టేసారు. మన ఇండియన్ ట్రెడిషన్లో లాస్ట్ పిడక ఎడతారు. లాస్ట్ పిడక మన ఇండియన్ సాంప్రదాయం ట్రెడిషనల్గా లాస్ట్ పిడక. కట్లన్నీ వేసిన తర్వాత పిడకెడతారుగా లాస్ట్ పిడక. ఆ లాస్ట్ పిడక పెడుతున్నారు. ఆ పిడక అంతా పెట్టిన తర్వాత ఆ పిడక పెట్టిన తర్వాత కాటికాపురు అక్కడ ఉన్నాడు, మనవుళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, చుట్టం పట్టం పెద్దోడు చిన్నోడు అందరూ ఉన్నారు. లాస్ట్ పిడక ఎట్టి ఇంకా అంటించేద్దాం అనుకునే సమయానికి ముసలి అని దొగ్గిందంట. అంతే. ఇక పరార్, కాటికాపురి పరార్, మనవుళ్ళు పరార్. ఆవిడ లేచిపోయి ఆగండ్రా అన్నాడు. ఆగం, నువ్వు లేచిపోతే పెట్టి ఆగం.
కాటి కాపరి పరారు, అందరూ పరారు పరారు పరారు. వార్తల్లో వచ్చింది, చచ్చిపోయింది అనుకుని చచ్చిపోయింది అనుకుని తీసుకుపోయారట. మరి ఏ కోడలు గడ్డొచ్చింది ఏంటో కానీ మరి తీసుకెళ్ళిపోయి పెట్టేశారు. నిజానికి చనిపోలేదు, ఎందుకంటే ముసలు డొక్కలు ఎండిపోయి ఉంటాయండి, వాళ్ళు చచ్చిపోతారు ఏంటండి, ఊపిరాడక డొక్కలు ఊగుతలేదని తీసుకెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది అడుగుతున్నాను, చనిపోకుండా ఉండి నిద్రపోయిన వృద్ధురాలు కదిలితేనే ఎంత కంగారు అయిపోతే చనిపోయిన వాళ్ళు లెగిసారండి 2000 సంవత్సరాల క్రితం లెగిసారు. అది క్రిస్టియానిటీ అంటే. చనిపోయిన శవాలు లేచారు, తల్లి నువ్వు ఏడకు, నీ కొడుకు బతకాలన్న ఆశ నేను నెరవేరుస్తున్నాను, లేరా కుమారుడు అనగానే లేచిపోయాడు. తండ్రి నువ్వు ఏడకు, నీ కూతురు నేను బతికిస్తానని చిన్నదాన లే అంటే ఆ చిన్నది లెగిసింది. ఈ రోజు అడుగుతున్నాను, ఈరోజు మన యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ఇలలో ఉంటే, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆయన మన ఇంటికి వస్తే ఏమవుతారు చెప్పండి? చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఉంటే బాగుంది అనిపిస్తుంది, లేడైనా మరి మన పేర్లను లేపేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. తాయితులు కట్టినా లేగరు, గుర్తేటు ఎవరు లేగరు. కానీ బైబిల్ ఈ కేస్ స్టడీ అలా చదువుకుని వెళ్తే 3వ కేస్ స్టడీ ఉంది, లాజరు. ముగించేస్తాను ఇక. లాజరు యొక్క జీవిత చరిత్ర మీద చూసారు. ఈమె చనిపోయింది గంటల వ్యవధిలో లేచి, ఈ చనిపోయిన అబ్బాయి గంటల వ్యవధిలో లేచాడు. కానీ ఈ కేసు ఇంకా ఎక్స్ట్రీమ్, గంటల్లో లేగలేదు, చెప్పండి, రోజుల్లో లేచాడు. రోజులు అంటే 4 రోజులు 96 గంటల పైన. 96 గంటలు అంటే బాడీ సహజంగా 12 గంటల లోపే కుళ్ళిపోవడం స్టార్ట్ అవుద్ది మెడికల్ ప్రకారం. 12 గంటలకే బాడీ కుళ్ళిపోవడం స్టార్ట్ అయితే ఇక 4 రోజులకి ఫేర్ అండ్ లవ్లీ రాసినా చెప్పండి కుళ్ళిపోతాయి, ఏం రాసినా కుళ్ళిపోతాయి. యాక్టర్లు చనిపోయారు, ఒక ఆవిడ చనిపోయే ముందు కూడా మేకప్ వేసి కప్పెట్టారు. ఎవరన్నా అడగండి, ఎన్ని రోజులు ఉంటుంది మేకప్? ముక్కు పుడక అలాగ ఉండించారు, లిఫ్ట్కి రాశారు. లిఫ్ట్కి 3వ రోజు చూడు లిఫ్ట్కి ఎలా ఉంటుందో అన్నీ రాసి పంపిస్తారు. పౌడర్లు కొడతారు అని, పౌడర్ 2 రోజులు ఉంటుంది, పువ్వులు 2 రోజులు ఉంటాయి. 3వ రోజుకి బాడీ ఎలా ఉంటుంది? భూతంలా తయారవుద్ది బాడీ. తెగేడి చెప్తారండి, మరి నిజమేడుపులో దొంగడి నా దేవుని తీసుకెళ్ళకండి అన్నారంట. ఉండి ఏది 4 రోజుల తర్వాత వస్తామని వదిలేయండి, ఉండి మీ దేవుడు 4 రోజులు ఉండి అమ్మని వదిలేయండి. తర్వాత రోజు ఫోన్ చేసి దేవుని తీసుకోండి వాసన వచ్చేస్తున్నాడు అంటారు. ఉండేస్తారా? దేవుడైనా వాసన వచ్చేస్తాడు, ఎవడైనా వాసన వచ్చేస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బాబా ఉండేవాడు, తెగ ఊపాడండి రాష్ట్రాన్ని. టెండూల్కర్ కాళ్ళకు దండం పెట్టివాడండి, సచిన్ టెండూల్కర్ కాళ్ళకు దండాలు పెట్టివాడండి. భారత ప్రధానమంత్రులు ఆ రోజు ఆయన చుట్టూ తిరిగేవారు. మన తెలుగు బాబా ఉండేవాడు ఒక ఆయన. TV9 ఎక్స్పోజ్ చేసింది, TV9 బయటకు చూపించింది. డిస్కవరీ స్పెషల్ వీడియో జూమ్ చేసి ఎంత మోసాలు జరుగుతుందో చూపించింది. గురువు గారు చనిపోయారు, బాబాగారు చనిపోతే, బాబాగారు చనిపోయే ముందు ఒక మాట అన్నారంటే, ఏమన్నారంటే, కంగారు పడకండి శిష్యులారా 3వ రోజు లేస్తా అన్నాడు. 3వ రోజు అనగానే ఇది ఎక్కడో కాపీ కూడా ఎక్కడా అది లెగిస్తానన్నాడు, లెగడు 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 లెగడు. గురువు గారు 3వ రోజు లెగిస్తా అన్నాడు. 3లో మర్మం ఏమన్నా ఉందా అని కనిపెట్టారు. మర్మం లేదు, బంధ లేదు. ఇంకా లెగడు. ఆ ఐగుప్తి నుంచి, ఫారెన్ నుంచి రసాయనాలు తెప్పించారు బొగ్గలకి. మీరు చూసి ఇప్పటికి వీడియోలు ఉంటే చూడండి, బొగ్గలకి కన్నాలు పెట్టి ఈ మొక్కలు ఉబ్బుపోకూడదని, బాడీ స్మెల్ రాకూడదని మొక్కలకి రసాయనాలు పంపించారు లోపలికి, ఇంతంత కన్నాలు పెట్టి. రోజులు దాటిపోయింది, బాడీ కుళ్ళిపోయింది. గురువు గారు చెప్పిన మాట నెరవేరట్లేదు, ఎందుకంటే నేను ఏజ్ప్రో కాదుగా. 3 రోజులు ఎక్కడానికి చనిపోయారు. అప్పుడు శిష్యులు ఒక మాట పుట్టించారు, లెగిస్తానన్నాడు 3వ రోజు కాదు 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. మరి 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడంటే, ఇక్కడ ఉన్నాడు ఆయన, అక్కడ రెస్ట్ తీసుకుంటాను అన్నాడు కిట్టించారు. సరే 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చేసాడు, చెప్పానుగా వస్తానని, నేనే అన్నాడు. తూచిపో అన్నారు. ఆయన బాలబాబా తెలుసు, మీ అందరికీ, మీరు న్యూస్ ఫాలో అవుతే తెలుస్తుంది. ఒప్పుకోలేదు, ఎందుకంటే ఎంత ప్రకటించినా అందరికి తెలుసు, చచ్చిపోయిన శవం మళ్ళీ లెగదో, కుళ్ళిపోవాల్సిందే. వాసన వస్తున్నారని తీసేస్తారు. దినకరణ గారు తెలుసు కదండి, వాళ్ళ అమ్మాయిని బతికించేసి, పెద్ద అమ్మాయి ఉండదు ఒక ఆవిడ, పెద్ద అమ్మాయి గారు, వాళ్ళ అమ్మాయి గారిని బతికించేస్తామని చెప్పి చాలా దీర్ఘకాలం ప్రార్థన చేశారండి. తమిళనాడు గవర్నమెంట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, బాడీని తీయలేదో కేసు ఫైల్ చేస్తామన్నారు. లెగలేదు, కుళ్ళిపోయాయి.
3 రోజులు కాదు, రోజు తర్వాత కూడా బాడీ లేగలేదు. ఈరోజు సమకాలీన చరిత్ర 4 రోజుల శవం లేచిందంట. లాజరు బయటికి రా, లాజరు బయటికి రానగానే వచ్చేసిందట. లాజరు బయటికి రానగానే మనం అనుకుంటాం చచ్చిపోయిన వాళ్ళు వింటారంటే నీ మాట నా మాట వినరు. కానీ చెప్పాను, జీవం కలిగిన వాడు చెబితే శవాలు రాళ్ళు రప్పలు కూడా వింటాయి. మన శివ దగ్గరికి వెళ్ళి సైన్ ఎక్కడెట్టో చెప్పంటాం, ఎండాడు తలాలు ఎక్కడెట్టవే చచ్చిపోయి చెప్పకుండా చెప్పరాళ్ళు. కానీ ప్రభు చెబితే లెగిస్తారు, లెగిసి వస్తారు. లాజరు బయటికి రా, ఆధార్ కార్డులో పేరు పెట్టి పిలిచినట్టు పిలిచాడు చూడండి. లాజరు బయటికి రా. లాజరుని పిలవకపోతే ఒక వ్యాఖ్యానకర్త, ఒక సువార్తికుడు ఏమన్నాడు తెలుసా? ఆ బేతనీ అంటేనే సమాధులు దొడ్డే, ఆ సమాధులు దొడ్లే ఊరు, ఆ ఊర్లో ఈయన సమాధి చేశారు. ఇక లాజరుని పిలవకపోతే ఆ దొడ్లో ఉన్న శవాలన్నీ బయటకు వచ్చేస్తాయట. అందుకే పేరెట్టి పిలిచాడట, లాజరు. లాజరు అని పిలవకపోతే బయటికి రా అంటే అందరూ వచ్చేస్తారట. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జయం ఉంది. పునరుగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడి ఉండగా బయలుపలకి వచ్చెను. కొన్ని పదాలు నేను చదువుతాను చూడండి. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలుపులకి వచ్చిన అతని ముఖము రుమాలతో కట్టిండును. అంతట యేసు అతని కట్లు విప్పిపోయిడని వారితో చెప్పాడు. వచ్చిన వాడు ఎలా వచ్చాడండి? ప్రేత వస్త్రం. ప్రేత వస్త్రం అంటే మనకు కప్పుతారా లాంటి మన ప్రేత వస్త్రం ఖర్చు లేని పనులు, తక్కువ రేటు ఏదంటే ఇచ్చిన లాస్ట్ కొట్ట ఎందుకంటే అంటారు అక్కడికి వెళ్ళి. ఇది కాదు ప్రేత వస్త్రం అంటే ఇలా సున్నీలా కప్పుతారుగా, అది కాదు. ప్రేత వస్త్రం అంటే రౌండ్గా చుడతారు. ఆ రౌండ్గా చుట్టి దానికి ఒక వస్త్రాన్ని కప్పుతారు పైనుంచి కింద వరకు. ఈ లేరు బై లేరు చుడుతున్నప్పుడు దీని మధ్య కొన్ని పాలు కడుపుతాడు, సుగంధ ద్రవ్యాలు. ఆ సుగంధ ద్రవ్యాలు కలిపితే బాడీ త్వరగా పాడవదనమాట. అందుకే ఎప్పుడో మమ్మీలు ఇప్పుడు దొరుకుతున్నాయి చూసారు. మమ్మీ అంటే సొంత మమ్మీ కాదు. మమ్మీ అంటే ఎప్పుడో ఈజిప్ట్లో శవాన్ని మమ్మీ అంటారు. అప్పుడు మమ్మీ 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఫరో శవం ఇప్పుడు దొరుకుతుందంటే ఎలా ఉంది? ఆ శవం పాడవకుండా వాళ్ళ సుగంధ ద్రవ్యాలు పూసి ఆ ప్రేత వస్త్రం నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చుడతారు. దానివల్ల బాడీ ఏమవుదండి? పాడవదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యాకోబు గారు చనిపోయిన తర్వాత 70 రోజులు ఈ తంతు కార్యక్రమం అంతా చేస్తాడు. ఎవరండి? యోసేపు గారు. అంటే బాడీ పాడవకుండా. నాకు తెలిసి యాకోబు గారు బాడీ ఇప్పటికీ బయటికి తీస్తే ఆ బాడీ ఏం చెక్ చెదరదండి, అలా ఉంటుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా పిండించాడు వాళ్ళ కొడుకు యోసేపు. ఆ బాడీని అంత జాగ్రత్తగా పెడతారు. అది కట్టేస్తారు, చుట్టేస్తారు, అది ఎండిపోయిన తర్వాత గట్టిగా తయారవుద్దండి. మనకి సిమెంట్ కొట్టలేస్తారు చూసారు, చేతో కాలు ఇరిగితే ఆ సిమెంట్ కొట్టేసినప్పుడు ఇలా నొక్కితే మెత్తగా ఉంటుంది. కొట్టి ఎండిపోయిన తర్వాత అది ఇచ్చి గుద్దితే ఆవిడ కూడా గిరిగిపోతుంది. అంత గట్టిగా అవుద్ది, అంత గట్టిగా తయారవుద్ది. అలాంటిది అలా ఉండగానే శవం లోపల నుంచి అలా బయటకు వచ్చి నడిచి వచ్చేసిందంటే ఏమైపోయి ఉంటారండి ఆ రోజు ఎదుర్కొన్న వాళ్ళు? మీరు ఎలా వచ్చాడు లాజరు అనుకుంటారు. లాజరు చూశాడు, బయటకు వచ్చారు. లాజరు చూస్తుండగా లాజరు అలా వచ్చాడు, బయటకు వచ్చాడు. ఆ లోపల నుంచి చీకటిగానే ఉంది, కట్టబడిన వస్త్రాలు పైన ఉన్నాయి. మరి ఎలా ఎక్కువచ్చాడో ఆ లోపల నుంచి? చాలా లోపలికి ఉంటుంది. ఇప్పటికీ లాజరు సమాధి ఆ ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. ఆ లోపల ఎక్కడో ఉంటుంది, చివరికి దిగాలి, ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుకైన ప్రాంతం నుంచి అలా పైకి ఎలా వచ్చేసాడో తెలియదు. పైకి వచ్చాడు. ఆ వచ్చిన వేళ నిలబడితే యేసుప్రభు అన్నాడు, వెళ్ళి అతని వస్త్రాలు, పేత వస్త్రం ఇప్పండి, ఆయన తల రుమాలు ఇప్పండి. యోహాను చాలా జాగ్రత్తగా ఇది రికార్డ్ చేశాడు. ఇలా రాసిన యోహాను లాజరు బయటకు వచ్చాడంటే బాగుండు అలా రాయలేదు. లాజరు బయటకు వచ్చాడంటే బాగుండు అలా రాయలేదు. లాజరు బతికాడంటే బాగుండు అలా రాయలేదు. లాజరు బతికి బయటకు వచ్చాడంటే బాగుండు అలా రాయలేదు. ఎలా రాశాడు తెలుసా? ఎలా ఉన్న వస్త్రాలు అలా ఉండగానే వచ్చాడు. తలకి రుమాలు ఎలా ఉండగానే అలా వచ్చాడు. రుమాలు కూడా ఎందుకు, వస్త్రాలు కూడా ఎందుకు? సైన్స్ ఉంది అక్కడ, శాస్త్రం ఉంది అక్కడ, ప్రపంచం ముక్కు మీద ఏలేసుకునే ఒక టెర్మినాలజీ ఉంది అక్కడ. ఏముంది? ఇది మీకు అర్థం కావాలి అంటే 20వ అధ్యాయం రండి. 20వ అధ్యాయం యోహాను సువార్త ముగించేస్తాను. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక ఏరుగా ఒక చోట చుట్టబెట్టి ఉండుటయు
చూసెను. ఈయనెవరు? 20 అధ్యాయంలో లేచింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు లేచినప్పుడు ఆయనతో పాటు ఏం లేవట? వస్త్రాలు లేవు. లాజరు లేచినప్పుడు ఆయనతో పాటు ఏమున్నాయట? వస్త్రాలు ఉన్నాయి. లాజరు తిరిగి లేచినప్పుడు ప్రేత వస్త్రాలు లాజరుతోనే ఉన్నాయి. లాజరు తల రుమాలు లాజరుతోనే ఉంది. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తు వారితో ప్రేత వస్త్రాలు లేవట. ఆయన వేరే చోట ఉన్నాడు, వస్త్రాలు వేరే చోట ఉన్నాయి. ఆయన తల రుమాలు వేరే చోటు ఉంది, ఆయన వేరుగా ఉన్నాడంటే ఆయన వస్త్రాలు ఆయనతో లేవు. ఈయనతో ఎందుకున్నాయి, ఆయనతో ఎందుకు లేవు? యేసుతో ఎందుకు లేవు, లాజరుతో ఎందుకున్నాయి? సైన్స్ ఉందంట. ఏముందో తెలుసా? యోహాను ఒకటి చెప్పాలనుకుంటున్నాడు మనకి. లాజరు తిరిగి లేచింది మళ్ళా ఎక్కడికి తిరిగి లేచాడు, మరలా ఎక్కడికి తిరిగి వచ్చాడంటే లాజరు తిరిగి లేచింది ఈ జీవితంలోకే తిరిగి లేచాడు. మాట అర్థమవుతుందో లేదంటే ఈ 3 డైమెన్షనల్ ఏదైతే ఉందో ఈ 3 డైమెన్షన్లోకే వచ్చాడు. అందుకే చదువుకున్న వాళ్ళు బాగా అన్నట్టున్నాడు. డైమెన్షన్ అంటే పొడవు, ఎత్తు, ఎడలుపు. మన కళ్ళు 3 డైమెన్షనే చూడగలరు. ఈ టేబుల్ నాకు కనబడుతుందన్నా, మీరు నాకు కనబడుతున్నారన్నా, నేను మీకు కనబడుతున్నానన్నా, ఈ కెమెరా అయినా, ఈ సౌండ్ అయినా, ఏదైనా ఒకటి మనం చూడగలుగుతున్నామంటే 3 డైమెన్షన్లో మాత్రమే చూడగలం. 3 డైమెన్షన్ దాటితే మన కళ్ళుకి కనబడదు, అదృశ్యం అంటారు దాన్ని. అలా యూనివర్స్లో 10 డైమెన్షన్ అబో ఉన్నాయి. 10 డైమెన్షన్ అబో. యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది ఈ డైమెన్షన్లో కాదు. లాజరు తిరిగి లేచింది ఈ జీవితంలోకి, ఈ డైమెన్షన్లోకి లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచింది మన ఊహల కందని డైమెన్షన్లోకి లేచాడు. అంటే అదృశ్య లోకంలోనికి తిరిగి లేచాడు. చాలామంది పిచ్చి ప్రశ్న అడుగుతారు, దేవుడు అంటే కనబడమని. అంటే కనబడరు అయ్యా, ఎందుకంటే ఆయన ఈ డైమెన్షన్లో లేడు నీకు కనబడ్డా. ఆయన నీకు కనబడాలంటే అది అదర్ డైమెన్షన్. అది నీకు 4th డైమెన్షనే సరిగా కనబడదు. నీకు 5th తెలీదు, 6th తెలీదు, 7th, 8th, 9th, 10th ఇదే నీకు అర్థమవుతుంది. అసలు ఆ డైమెన్షన్ మన ఊహల్లోని ఇప్పుడు లేదు టెక్నాలజీ. అలాంటిది దేవుడు ఏ అనంతమైన డైమెన్షన్లు ఉన్నాడు నువ్వు చూడగలవా? మీకు విషయం చెప్పిన 2 డైమెన్షన్ ఉంది, 1 డైమెన్షన్ ఉంది. చదువుకున్న వాళ్ళు తెలుస్తుందండి. ఇది 1 డైమెన్షన్లో కొన్ని జీవులు బతుకుతే తెలుసా? వాటికి మనకు కనబడదు తెలుసా? మన కళ్ళ ముందు ఉంటాయి, అవి జూమ్ చేస్తేనే కనబడతాయి. వాటికి మనకు కనబడవు. ఎలా కనబడవంటే కనబడవు. దానికి 1 డైమెన్షన్ అంటే దానికి ఎదురుగా తప్ప పక్కకి పైకి దానికి ఒకటే కనబడుద్ది. ఇంకా ఎక్కడ ప్రపంచం ఉందో దానికి అనవసరం కనబడదు. నీ కింద కొన్ని జీవులు ఉన్నాయి, నువ్వు దానికి తెలియదు. కొన్ని జీవులకు నువ్వే తెలియలేనప్పుడు నీకు నాకు ఈ జీవానికి పైన ఉన్నాడు ఎవరు చెప్పండి? ఆయన అందులోకి లేచాడు. అంటే పరలోకము భూలోకము అనుసంధానమైపోయిన ఒక జీవితంలోకి తిరిగి లేచాడు. అందుకే లాజరు ఈ జీవితంలోకి లేచాడు కనుక లాజరు వస్త్రాలు లాజరుతోనే ఉన్నాయి. ప్రభు వేరే జీవితంలోకి లేచాడు కనుక ఈ వస్త్రాలు ఈ జీవితంలోనే ఉండిపోయాయి. ప్రపంచానికి ఆశ్చర్యం ఏంటి తెలుసా? అప్పుడే తోటమాల్లా కనబడతాడు, అప్పుడే నజరేతులో యేసులా కనబడతాడు, అప్పుడే మార్గం మధ్యలో ఎవరో మాట్లాడుతున్న స్నేహితుల్లా కనబడతాడు, అప్పుడే మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే లోపలికి వస్తాడు. తింటూ ఉన్న చేపన వాళ్ళతో పాటు కలిపి తింటాడు, తినకుండా ఉండగలడు. చూస్తుండగా మేఘాల మీద వెళ్ళిపోతాడు, మేఘాల మీద దిగుతాడు. అదృశ్యలోకానికి రెప్పపాటున ప్రయాణం చేస్తున్నారు. ఏంటి సార్ ఈ లైఫ్ అంటే? ఇదే అస్సలు లైఫ్. రాత్రి ముగించంగా ఆపేసాంగా. ఏదైతే మనం కోల్పోయామో అది అసలు జీవితం. ఆదాముకిచ్చిన జీవితం చిన్న జీవితం కాదండి. ఆదాములకు ఇచ్చిన చిన్న జీవితం కాదు. వాళ్ళు దేవుణ్ణి చూడగలరు, దేవునితో మాట్లాడగలరు, అదృశ్య లోకాన్ని అర్థం చేసుకోగలరు. చూడకుండా కొన్ని విషయాలు వారు చూడకుండానే చెప్పగలరు. ఎనస్తయ్య ఇచ్చినట్టు ఇచ్చాడు ఆదాముకి దేవుడు. ఆయన మత్తులో ఉండగా పక్కటెముకని తీసి చేశాడట. ఎవరిని? అవ్వమ్మని. ఏమీ చూడకుండా లేచి పద్యం పాడుతున్నాడట ఈ కుర్రోడు. ఎవరండి? మన అయ్యా. ఎవరు చెప్పండి? ఆదాము. లేచి అన్నాడట, నారీ నారీ ఎక్కడున్నావు నారీ అన్నాడు. నా ఎముకల్లో ఎముక. అదొక పొయిటిక్ లాంగ్వేజ్ తెలుసది, పోయమ్మది. కవి అయిపోయాడు ఆయన వెంటనే. నారీ ఎక్కడున్నావు నారీ? నా ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం, అది ఇది, వాట్ ఈజ్ వాట్, వేర్ ఆర్ యూ అన్నాడట.
ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు, ఎక్కడున్నావు? చూడకుండా చెప్తున్నాడు, నా ఎముకల్లోంచి వచ్చావు, నా మాంసంలోంచి వచ్చావు, నా నుంచి వచ్చావు అని అడుగుతున్నాను. నువ్వు చూడకపోయినా నీకు వెళ్ళేసింది దేవుడు చెప్పాడా? లేదు. అంటే ఆ లైఫ్ ఎలాంటో తెలుసా? చూడకుండానే చెప్పగలను. ఎక్కడో ఏదో పెట్టేస్తాం, ఎక్కడో పెట్టానండి, ఎక్కడో పెట్టానండి. ఇప్పుడు సత్తనాం మనం ఎక్కడో ఏదో పెట్టేసి, సూది ఎక్కడ పెట్టామని తెలియదు, ఏది ఎక్కడ పెట్టింది, అన్నీ మతి మరిపోయి మనకి. మళ్ళీ ఫైల్ ఓపెన్ అవ్వాలి, మనకి ఎక్కడో పెట్టాను, ఆగరా, ఎక్కడో పెట్టాను, ఆగరా అంటాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? జరిగిపోయినవి జ్ఞాపకం ఉంటాయి, జరిగిపోయిన విషయాలు ఎక్కడెక్కడ ఏం జరిగాయి అన్నీ తెలిసిపోతాయి. ఆ లైఫ్ ఎలాంటిదంటే అది అదృశ్య మహిమ జీవంతో ముడిపోయింది. అది పోయిందండి మనకి. మతి మరుపులు వచ్చాయి, చావుకలు వచ్చింది, రోజు రోజుకి చచ్చిపోయే రోజులు వచ్చాయి. అలాంటి జీవితం ఆదా మవ్వలు పోగొట్టారు. ఆ జీవితం ఎలాంటిదో చూపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పండి తిరిగి లేచి చూపించండి, ఇది మీ జీవితం అన్న. నేను ఎలా ఉన్నానో అలాగే మీరుంటారు. ఈరోజు మీ ప్రియులను కోల్పోయారు, ఈరోజు మీ యొక్క ప్రియులను కోల్పోయి, మీ స్నేహితులను కోల్పోయి ఏడుస్తున్నారు. ఆ రోజు నేను సశరీరగా ఇలలో ఉన్నాను కనుక యాయిరు కూతుర్ని బతికించాను, నేను విలలో ఉన్నాను కనుక ఆ దారిన ఏడుస్తున్న ఆ తల్లి కొడుకుని బతికించేశాను, నేను ఇలలో ఉన్నాను కనుక ఆ గారాల తమ్ముడు మార్తా మరియల తమ్ముడిని నేను బతికించేశాను. ఈరోజు మీతో ఉంటే బతికిస్తానన్న ఆశ మీకుందే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రోజు నేను వస్తాను, మీ ప్రియులను తమ తమ వరసల్లో తిరిగి లేపుతాను. అంటే ఒక రోజు ఇది ఏమవుతుంది చెప్పండి? ఆ రోజు భూమి మీద ఉన్నప్పుడు తన ముందున్న వారిని అందరినీ బతికించాడు, మరలా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు, అందరినీ తిరిగి బతికించేస్తాడు. బయటోళ్ళకి మనకి తేడా ఏంటో తెలుసా? బయటోళ్ళు లబోదిబో అని ఏడ్చి ఇంకే లేకపోతే మేము ఉండలేము, మేము కూడా చచ్చిపోతాం, సాయంత్రం కల్లా ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతారు. మనం ఎందుకు చనిపోమో తెలుసా? మనకు నిరీక్షణ ఉంది, మనకు ఓదార్పు ఉంది. ఇతరులకి మనకి సమాధానం ఏంటో తెలుసా? ఇతరులకి దిక్కు మొక్కు లేక నిరీక్షణ లేక ఏడుస్తారు. క్రైస్తవులకున్న దిక్కు ఏంటో తెలుసా? మన వారిని మరలా ఒకరోజు మనం చూస్తాం. ఇది మన నిరీక్షణ. ఏడో రేపు మేఘాల మీద వస్తాడు, వస్తున్నవాడు ఒకడే రాడాడు, దశలోనికి పత్రికలో ఉంది, ఒక్కడే రాడంట. ఆ వస్తున్నవాడు మనకన్నా ముందుగా నిద్రించిన వారిని కూడా ఎంట పెట్టుకుని వాళ్ళ ఆత్మలు వస్తారంటే, ఆ రోజు మీ నాన్నగారు అప్పటికి చనిపోయి ఉంటే, ప్రభువునందే మీ నాన్నగారు నిద్రించిన వాడైతే ప్రభుతో పాటు పక్కన ఎవరిని చూస్తా చెప్పు? మీ ఫాదర్ని కూడా చూస్తా. మీ తల్లి చనిపోతే అప్పుడు మీ తల్లిని చూస్తాం. మీ ప్రియులు ఎవరు చనిపోతే వాళ్ళ క్రీస్తునందు నిద్రిస్తే చూస్తాం. అందుకే బయట వారికి మనకే తేడా, వాళ్ళు నిరీక్షణ లేక ఏడుస్తారు, మనకి నిరీక్షణ ఉంది గనక ఎంతవరకు ఏడవాలో అంతవరకే ఏడ్చి మా ప్రభు వస్తాడు, మళ్ళీ మా చేతులను మా ప్రియులతో చెప్పండి కలుపుతాడు. ఈ ధైర్యంతో మనం బతకాలి. కరోనా వాళ్ళందరూ అనుకునేవారు, అయ్యో బతికితే బాగుండు, బతికితే బాగుండు. బతికితే బాగుండు కాదు, ఒకరోజు బతుకుతారు. ఈ ప్రపంచానికి ఉన్న ఆశగా ఉండిపోదు, ఒకరోజు ఈ ఆశ చెప్పండి నెరవేరుతుంది. ఒకవేళ ఎవరైనా కోల్పోయి ఉంటే, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ సహోదరుడుగా, మీ అన్నగా నేను చెప్తున్నాను, భయపడకండి, మీ ప్రియులు మళ్ళీ మీరు చూస్తారు. బట్ కండిషన్స్ అప్లై అవుతాయి. వాళ్ళ క్రీస్తునందు నిద్రించిన వారైతే మీరు మళ్ళీ కలుస్తారు. మీరు కూడా క్రీస్తునందు నిద్రించిన వారైతే మళ్ళీ కలుస్తారు. మళ్ళీ మీరు ఒకరితో ఒకరు కలపబడతారు. ఆ రోజు ఒక పాట పాడతాం, ముగించేస్తున్నాను. ఆ పాట కొరింథీ పత్రికలో ఉంటుంది. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ, అవుట్ అయిపోయావు, ఇంకా మరణమా నీకు మా మీదక ఏలుబాటు లేదు. ఏ మరణమైతే వ్యాధులలో ప్రమాదాల్లో అందరిని ఏడిపిస్తుందో, ఆ రోజు మనం ఎవరిని ఏడిపిస్తామంట? మరణాన్ని ఎక్కిరిస్తామంట. ఎక్కిరించేలా ఒక పాట పాడతామంట, మరణమా ఇంక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, ఇక నీకు మా మీద ఏ అధికారం లేదు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ? నీ మరణపు ముళ్ళు పాపము, పాపానుకున్న బలము మరణము. ఇదిగో ఇది ప్రతీది విరవబడింది. సాతానా ఇక నువ్వు ఓడిపోయావు, ఇక మాకు మరణమే లేదు. ఇలాంటి జీవితం మనకి ఏదైనా వనంలో ఉండేది తెంచి మొత్తం అందరినీ తెంపేశారు. మాట అర్థమైందా? అందుకే ఆయన పొందిన గాయాల వలన చెప్పండి మనకి స్వస్థత. ఆ స్వస్థతే మళ్ళీ మీకు ఆ జీవితం, నాకు ఆ జీవితం, మనందరికీ ఆ జీవితం రాబోతుంది. తెల్లంటికి వస్తున్నాయని బాధపడకండి.
ముడతలు వస్తున్నాయని బాధపడకండి, మచ్చలు వస్తున్నాయని బాధపడకండి. ఒకరోజు ఇవన్నీ పోతాయి, ఒక మహిమా దేహం వస్తుంది. అది అచ్చు ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారి దేహం ఎలా ఉందో చెప్పండి. మా యోహాను పత్రికలో ఉంది కదా, ఆయన చూసినప్పుడు ఆయన ఎలా ఉంటాడో యోహాను అంటున్నాడుగా, మనం కూడా అలాగే ఉంటాం అచ్చు ఆయనలాగా. అంటే ఆ రోజు నల్లగొన్నారు, తెల్లగొన్నారు, పొట్టుకున్నారు, లాంగ్ ఉన్నారు, పొట్ట ఉంది, బుగ్గల పెద్ద, ఇవేముండవు. అందరూ ఒకేలా ఉంటారు. ఆత్మరూపం మహిమా రూపంలో ఉంటారు. అచ్చు యేసు ప్రభుని పోలు ఉంటారు. అప్పుడు ఎలా గుర్తుపడతారండి అంటే ఈ డైమెన్షన్లో గుర్తుపట్టలేములే, ఆ డైమెన్షన్లో ఆధార్ కార్డులతో పని లేదు, అందరూ గుర్తుంటారు. అచ్చు గొర్రె పిల్లని పోలు ఉంటారు. దేవుడు సింహాసనం మీద ఉంటారు, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు. సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడు. అందరూ సంతోషంతో గాన ప్రతిగానాలు చేస్తూ దేవుడిని ఆరాధిస్తారు. ఆ జీవితం నీకు కావాలా? ఈరోజే నీ పాపాన్ని వదిలే. ఆ మహిమా జీవితం నీకు కావాలా? మీ స్థానిక దైవజన్ని సంప్రదించి ఈరోజే బాప్టిజంలో అడుగులువే. ఇప్పటికే బాప్టిజం తీసుకుని ఈ రోజుకి వంకర పనులు చేస్తున్నావా? జాగ్రత్త, నీ దేహాన్ని చూసుకో, అది నీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. మరణం దగ్గరలోనే ఉంది. ఇప్పటికి ఎవరినైనా కోల్పోయి ఉన్నావా? భయపడకు, ఒకరోజు మనం కూడా వెళ్ళిపోతాం. మనము మన వారు ఒకరోజు తిరిగి లేస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, బలమైన సంగతులు రాత్రి వేళ ఈరోజు తండ్రి మాతో మాట్లాడారు. ఇవి వాస్తవాల తండ్రి. ప్రపంచ ప్రశ్నలకు సమాధానం లేక వేసారిపోతున్న తండ్రి ఈ గొడ్డు ప్రపంచానికి సమాధానం బైబిల్లో మాత్రమే ఉంది తండ్రి. బతికితే బాగుండని ఆశలతోనే సమాధులకు వెళ్ళిపోతున్నారు, కానీ ఎందుకు బతకరన్న జవాబుని ఎతకలేకపోతున్నారు తండ్రి. మనుషులు నిజంగా బతుకుతారా అని ఎవడైనా అడిగితే బతుకుతారనడానికి నిలువెత్తు సాక్ష్యమే మేము నమ్ముకున్న నజరేయుడైన యేసుడు మాకన్నా ముందు ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు తండ్రి. ఇదే మా నిరీక్షణ, ఇదే మా ఆధారం, ఇదే మా విశ్వాసం తండ్రి. పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ప్రతి ఆదివారం మేము కూడుకుంటున్నాం దేవ. సంఘం అంటేనే తండ్రి మరొక జీవిత పునాదుల మీద కట్టబడింది తండ్రి. ఇది ఎవరైతే స్మరించుకోరో, ఎవరైతే తండ్రి సభలలో సంఘాలలో తండ్రి ఎవరైతే జ్ఞాపకానికి తెచ్చుకోరో ఈ లోకం కొరకే బతుకుతారు తండ్రి. ఈ మిద్దులు, ఈ మేడలు, ఈ వాకిళ్ళు కొరకే బతుకుతారు దేవ. ఇది ఎవరైతే జ్ఞాపకం పెట్టుకుంటారో ఆ శ్రేష్టమైన జీవితం కొరకు జీవిస్తారు. మా వారు ఎవరైనా చనిపోయినా తండ్రి మా బాధల్లో ఒక్కటే, వాళ్ళు రక్షణ పొందకపోతే అయ్యో ఏమైపోతారో అని. ఒకవేళ రక్షణ పొందితే మా ధైర్యం కూడా ఒక్కటే, మరలా మా వారిని మేము చూస్తాం అండి. వర్తమానం ద్వారా ఆదరించారు. మరి ఎవరు చిదిగిపోయి ఉన్నారో, ఎవరు తండ్రి వారి ప్రియులను కోల్పోయి ఉన్నారో మాకు తెలియదు. సభలకు సౌందర్యం తండ్రి, సిలువను గూర్చిన వార్త పునరుద్ధానం తండ్రి. ఈ వార్తను జ్ఞాపకం చేసుకుని వారి గుండెల్లో మేము ధైర్యం నింపుతున్నాం తండ్రి. వారితో మీరు మాట్లాడినందుకు మీకు తండ్రి స్తుతులు, స్తోత్రముల దేవ. దైవజనులను బట్టి నడిపిస్తున్న తండ్రి, అధ్యక్షుల వారిని బట్టి, నాకన్నా ముందు మాట్లాడిన పెద్దవారిని బట్టి, నా తోటి జత పని వారిని బట్టి, నా ప్రియులను బట్టి, నా సేవలో నాతో పాటు పరుగులు తీస్తున్న మా కుటుంబీకులందరినీ బట్టి, మా శ్రోతలను అందరినీ బట్టి తండ్రి మీకు స్తుతులు ఆరోపిస్తున్నాం. బతుకున్నంత కాలం మమ్మల్ని రేపండి, అనేకులను రేపడానికి తండ్రి మమ్మల్ని పురుగొలుపు తండ్రి వాడుకుంటారని కోరుతూ తిరిగి వెళుతుండగా తండ్రి మమ్మల్ని మార్గం మధ్యలో క్షేమంగా నడిపించి మీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ మా శత్రువులను మా మిత్రులను మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే.